హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పబోతున్నానండి. కొంచెం గొంతు బాగోలేదండి, కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. ముందుగా ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చెప్పబోతున్నానండి. ఇది సీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ అండి, ఓకేనా. అంటే హ్యాండ్స్ ఉండవు దీనికి. ముందుగా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం లైన్ గీసేసుకోండి. ఈ విధంగా లైన్ గీసుకున్నాక కస్టమర్ బ్లౌజ్ పొడవు అనేది 14 అంటే 14 ఉందండి, ఓకేనా. 14కి +1 కలుపుకోవాలి, అంటే టోటల్ 15 అవుద్ది. కింద మీద ఖర్చులతో కలిపి 15 ఉంది బ్లౌజ్ పొడవు అనేది, ఓకేనా. దాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి. కుట్టు కోసం తర్వాత ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనము ముందు కుట్టు కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర లైన్ గీసేసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకున్నాక తర్వాత మనం ఖర్చు కోసం పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా, అక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నడుం లూజ్ అనేది చూద్దాం. నడుం లూజ్ అనేది మన హుక్స్ పట్టీ నుండి కాజా పట్టీ వరకు ఎంత పొడవు ఉందో దాన్ని మెజర్ చేసుకోవాలి, ఎవరి బ్లౌజ్ అయినా సరే. ఇప్పుడు ఈ కస్టమర్ బ్లౌజ్ అనేది 33 అండి, ఇది నడుం లూజ్ అనేది. సో 33ని 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. ఆ 8.5ని మార్క్ చేసుకున్నాక బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ కోసం స్టార్టింగ్ పాయింట్ నుండి 9.5 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను, ఓకేనా. చెస్ట్ లూజ్ 9.5 మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్ సహాయంతో లైన్ గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ అనేది 2.5 తీసుకున్నాను. సేమ్ షోల్డర్ కూడా 2.5 పెట్టుకున్నానండి, ఓకేనా. తర్వాత నెక్ డీప్ అనేది 12 పెట్టుకున్నాను, ఓకేనా. 12 పెట్టుకొని అక్కడ లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసుకున్నాక పైన 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కింద 3 పెట్టుకుంటున్నాను, ఓకేనా. కొంచెం డీప్ కావాలన్నారని 3 పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాక అక్కడ స్కేల్ సహాయంతో లైన్ గీసుకొని అందులో మీకు నచ్చిన డిజైన్ అనేది మనం గీసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ యూ షేప్ పెట్టమన్నారండి, యూ షేప్ కానీ రౌండ్ కానీ పెట్టమన్నారు. నేను ఇక్కడ యూ షేప్ పెట్టుకుంటున్నాను, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ 2.5 ఎందుకు తీసుకున్నానంటే ఇది సీవ్లెస్ బ్లౌజ్ కదండి. 2 కానీ 2.5 కానీ పెట్టుకుంటే మనకి షోల్డర్ అనేది సన్నంగా వచ్చి బ్లౌజ్ అనేది చూడడానికి చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. దానికోసం నేను ఇక్కడ 2.5 పెట్టుకున్నాను, ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాక కర్వ్ స్కేల్ సహాయంతో నెక్ డిజైన్ అనేది గీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ కోసం తీసుకున్నాం కదా, ఆర్మ్ లూజ్ ఇప్పుడు చూద్దాము. షోల్డర్ దగ్గర నుండి కిందకి 5.5 దగ్గర మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్ని ఈ లాస్ట్లో కూడా మార్క్ చేసేసుకుందాము, ఓకేనా. మార్క్ చేసుకున్న విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ పెట్టుకున్నాక మనకి చంక రౌండ్ తిప్పడం కోసము టేప్ సహాయంతో ఆ బాక్స్లో ఇప్పుడు 1.5 దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక దాన్ని మీరు హ్యాండ్తో కానీ తిప్పచ్చు, లేదంటే బిగినర్స్ అయితే ఈ కర్వ్ స్కేల్ని వాడడం చాలా మంచిదండి, ఓకేనా. ఈ కర్వ్ స్కేల్స్ వాడడం వల్ల మీకు ఎటువంటి రాంగ్ అనేది రాదు. ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి ఉగ్గులు గట్ట రాకుండా చాలా నీట్గా వస్తుందండి, ఓకేనా. కర్వ్ స్కేల్ వల్ల దాన్ని ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నాక ఆ విధంగా కటింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలి, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయాక బ్యాక్ టక్స్ కోసము కింద మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి పైకి ఒక 4 ఇంచెస్ దాకా డాట్ కోసం మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది, ఓకేనా ఫ్రెండ్స్. అది నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు పెట్టుకున్న కుట్టు దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అది రెడీ అయిపోయాక బ్యాక్ పార్ట్ అయిపోయాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్స్ మన సైడ్ ఉండేటట్లు వేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోండి, ఓకేనా. ఇది స్ట్రైట్ కట్ అయినా అండి, వీళ్ళది స్ట్రైట్ కట్ ఉంది. సో నేను స్ట్రైట్ కట్ పెడుతున్నాను బ్లౌజ్ అనేది. సో ఈ విధంగా పెట్టుకున్నాక బ్యాక్ పార్ట్ వేసుకున్నాక
బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గీసేసుకోండి ముందు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో అలా గీసేసుకున్నాక అక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనం హుక్స్ కాజా పట్టి సైడ్ కూడా గీసేసుకోవాలి ఈక్వల్గా ఉండేటట్లు. రెండు క్లాత్లు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ కూడా గీసేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేయచ్చు. ఓకేనా? బ్యాక్ పార్ట్ అనేది తీసేసైనా మార్కింగ్ చేయొచ్చు, లేదంటే అలా బ్యాక్ పార్ట్ ఉంచైనా మార్కింగ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టము, మీ చాయిస్. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని ఖచ్చితంగా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కొలిచేటప్పుడు బ్లౌజ్ సహాయంతోనే కొలుసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని హుక్స్ పట్టి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వేసుకోండి. 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి, అక్కడ చూడండి గీసుకుంటున్నాను కుట్టు కోసం, అక్కడ దాకా వదిలేసి ఇప్పుడు ఆ కుట్టు ఉంది కదా షోల్డర్ దగ్గర, అక్కడి నుండి పెట్టేసుకోవాలి బ్లౌజ్ని. ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని నీట్గా పరిచేసుకోవాలి. పరుచుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము. కానీ నాకు ఇక్కడ కస్టమరు ఒక 1 ఇంచ్ కిందకి పెట్టమన్నారండి ఫ్రంట్ నెక్ అనేది. సో నేను ఇప్పుడు ఎంతైతే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను కదా పైకి, అక్కడ నుండి 1 ఇంచ్ కిందకి పెట్టేశాను. ఇప్పుడు కస్టమర్ తగ్గించమన్నారు కదా, సో 1 ఇంచ్ కిందకి తగ్గించేసాను. తర్వాత హుక్స్ కాజా పట్టీకి తర్వాత మన క్రాస్ బెల్ట్కి మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కంటే 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనము. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మన ఫ్రంట్ పొడవు అనేది చూసుకోవాలి. ఫ్రంట్ కప్పు పొడవు ఎంత ఉందో చూడాలి. ఓకేనా? ఈ విధంగా కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఎక్కువగా సాగదీయకుండా నీట్గా ఈ విధంగా పట్టుకోండి. పట్టుకున్నాక అది ఎంత ఉందో పొడవు అంత మార్కింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ కప్పు పొడవు ఎంత ఉందో అనేది మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ చంక అదే నడుము కొలుసుకోవాలి కదా, నడుము దగ్గర ఈ మధ్యలో కుట్టుని చూడండి, అక్కడ వరకు చూపిస్తున్నాను చూడండి, ఆ కుట్టుకి కిందకి రావాలి మనకి ఇప్పుడు. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ కిందకి రావాలి. ఇక్కడ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా క్లాత్, అక్కడ నుండి మనం బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా షోల్డర్, అక్కడ నుండి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇప్పుడు ఇందాక చూపించాను కదా కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండాలని, దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ కప్పు కోసం చూసుకోవాలి, డాట్స్ కోసం. సో మనం హుక్స్ కాజా పట్టి అయితే ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఎక్స్ట్రా మనకి ఆ మిడిల్ కుట్టు ఉంటుంది కదా, కప్పు పొడవు కోసం కుట్టుకుంటాం, ఆ కుట్టు వరకు మెజర్ చేసుకోండి ఎంత ఉంటే అంత. దాన్ని ఇప్పుడు పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ కస్టమర్ది నా దాంట్లో 3.5 ఉందండి, 3.5 పెట్టుకొని అక్కడ నుండి 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. 3 మార్కింగ్లు చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న హుక్స్ కాజా పట్టి ఉంది కదా, అక్కడ మార్కింగ్ని తర్వాత ఈ నడుము దగ్గర తీసుకున్న మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోవాలి స్కేల్ సహాయంతో. ఈ 3 మార్కింగ్లు కలిపేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఈ నడుము దగ్గర కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు కప్పు పొడవు కోసము మిడిల్ డాట్ ఉంది కదా, ఆ మిడిల్ డాట్ దగ్గర నుండి ముందుగా ఇక్కడ 1/2 ఇంచ్ మనం లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో, ఆ లోతు కోసం ఈ విధంగా ముందుగా లోతు తీసేద్దాం. ఓకేనా? సో 1/2 ఇంచ్ లోతు కోసం మార్క్ చేసుకొని దాన్ని ఈ విధంగా మళ్ళీ సేమ్ యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు కప్పు పొడవు కోసం చూద్దాము. మిడిల్ డాట్ ఉంది కదా, ఆ మిడిల్ డాట్ దగ్గర నుండి పైకి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ 3 మార్కింగ్లని ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా, పైన నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం, ఆ రెండింటికి మిడిల్లో టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి ఆ మిడిల్లో ఒక మార్క్ చేయండి. ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి దానికి ఎదురుగా ఒక 2.5కి మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని కూడా కలిపేసుకోవాలి. అక్కడ ఒక 1/2 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకుని వాటిని కూడా ఈ విధంగా
కుట్టేటప్పుడు కలిపేసుకోండి. ఓకేనా. తర్వాత చెస్ట్ దగ్గర మనకి చూసుకోవాలి ఎంత ఉందో పొడవు అనేది. ఇక్కడ మనకి 4 ఇంచెస్ దగ్గర లేదంటే 3.5 అలా మార్క్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఈ డాట్ కూడా సేమ్ పావు ఇంచు అటు ఇటు మార్క్ చేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందాక మనం తీసుకున్న నెక్ ఉంది కదా, దాన్ని స్కేల్ సహాయంతో ఈ విధంగా బాక్స్ పెట్టుకుని అక్కడ రౌండ్ కానీ యూ షేప్ కానీ అది కూడా మీ ఇష్టము. ఓకేనా. తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఎంత ఉందో చూసుకుని మార్క్ చేసుకోవాలి 2.5కి నెక్ అనేది. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం 3 తీసుకున్నాం కదా కింద, సో అందుకు ఇక్కడ 2.5 పెట్టుకుని దాన్ని ఈక్వల్గా చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు దాంట్లో రౌండ్ షేప్ కానీ యూ షేప్ కానీ మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. అర్థమైంది అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక చిన్న కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కటింగ్. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కటింగ్ అయ్యాక మనం పెట్టుకున్నాం కదా కప్పు పొడవు కోసం డాట్స్, వాటి దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే చాలా నీట్గా కుట్టేటప్పుడు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్ 2 ఈక్వల్గా వస్తాయి కుట్టేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు అర్థమైందని అనుకుంటా. ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఈ పార్ట్ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్లు వస్తాయి కదా, దానికోసం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి క్లాత్ని. చేసుకున్నాక ఈ సైడ్ ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు అనేది 11 పెట్టుకున్నాను. 11 పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. స్కేల్ సహాయంతో లైన్ గీసుకోండి. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ వైపు 3.5 మార్క్ చేసుకోండి. 3.5కి మార్క్ చేసుకొని ఇటు సైడ్ మనకి కుట్టు వస్తుంది కదా, సైడ్ జాయింట్ దగ్గర 2.5 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆ రెండింటికి మిడిల్లో కూడా మళ్ళీ ఒక 2.5 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ మీరు హ్యాండ్తో చిన్న రౌండ్ షేప్ వచ్చేటట్లు ఈ విధంగా మనం గీసేసుకున్నాం అనుకోండి, మనకి షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నాక కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీని తాలూకు స్టిచ్చింగ్ ఎవరికైనా కావాలంటే ఈ బ్లౌజ్ తాలూకు స్టిచ్చింగ్ అనేది చిన్న కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై మాత్రం కంపల్సరీ ఇస్తానండి. వీడియో రూపంలో కానీ లేదంటే మెసేజ్ రూపంలో కానీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్